అందరికీ జై శ్రీరామ్. ఏపీ ప్రజాజనానికి అయ్యా మన ధనిక సీఎం ఎంతోమంది వృద్ధులకు దివ్యాంగులకు ఎన్నో రకాల పెన్షన్లు అలాగే దివ్యాంగుల పెన్షన్ల మీద అయితే పెద్ద కొరడా వేసిండు. పెన్షన్లు పొందేటోళ్ళకు నోటీసులు వేసిండు, రీవెరిఫికేషన్ చేసుకోమని చెప్పిండు. 3 నెలల గడువు ఇచ్చిండు. ఆ గడువులోనే ఈ నెల డిసెంబర్ 1 తారీఖు నుంచి కొంతమందికి కొత్త పెన్షన్లు కూడా మంజూరైనాయి. వాళ్ళు ఎవరెవరు ఏ రకంగా దరఖాస్తు చేసుకున్నారు, ఎట్లా పొందబోతా ఉన్నారు అనే విషయాన్ని చర్చించుకుందాం. అలాగే ఇంకా కొత్త పెన్షన్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చట. అది ఏ రకంగా, ఒకవేళ వృద్ధులు కానీ ఇంకా మీరు వేరే కేటగిరీల వారైతే ఆ రకంగా పెన్షన్లు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదు దివ్యాంగులు అయితే మీ సదరం క్యాంప్కి వెళ్ళి సదరం క్యాంప్ వేయించుకొని దాంట్లో సదరం క్యాంప్ సర్టిఫికెట్లు 40% ఎక్కువ వస్తే, 60% ఎక్కువ వస్తే, 85% ఎక్కువ వస్తే 15,000 పెన్షన్. ఈ రకమైన కండిషన్లు ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మన ధనిక సీఎం చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడని ముచ్చట ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత ఇగో న్యూ పెన్షన్ 2025లో కొత్త పెన్షన్లు మంజూరు డిసెంబర్ 1 నుంచి లబ్ధారులకు ప్రయోజనం అని చెప్పి మనకు వచ్చినట్టు అప్డేటు. మరి ఎవరెవరికి ఇవ్వబోతా ఉన్నారు, దివ్యాంగులకు ఎవరికైతే నోటీసులు వచ్చినాయో వాళ్ళందరి పరిస్థితి ఏంది అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు పరిశీలించుకుందాం. ఎందుకంటే పేదోళ్ళ నోట్ల మట్టి కొట్టే దానికి సీఎం మనకు మోపాడు కాబట్టి ఈయనకు మంచిగానే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తా ఉన్నా. అలాగే మనకు ప్రజలకు కూడా ఉపయోగపడాలి. ఉచిపున్నాను కాదని ఆయన మనం యానో కూర్చొని తత్తపుత్త మాట్లాడుకోండి కాదు, ప్రజలకు కూడా ఉపయోగపడాలి. అర్థం కాని వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మనది. కాబట్టి ప్రజలారా మీరు ఈ వీడియోను ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. ఏపీ న్యూ పెన్షన్ 2025 ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరు డిసెంబర్ 1 నుంచి లబ్ధారులకు ప్రయోజనము. ఏదైతే మనకు ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు చేసిందట ప్రభుత్వం, దాంతో డిసెంబర్ 1 నుంచి కొత్త లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుందని అధికారులు కూడా తెలిపినరు. అట్లనే ఎవరెవరికి కొత్త పెన్షన్లు ఇచ్చిండ్రు, 8,000 కోట్లు విడుదల చేసిండ్రు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎవరెవరికి ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జనవరి 1వ తారీఖు నుంచి కూడా మళ్ళీ రూల్స్ చేంజ్ కాబోతా ఉన్నాయి. ఆ రకంగా కూడా పెన్షన్లు చాలామంది దరఖాస్తు చేసుకునే అంశం కూడా ఉంది ఒకటి. కాబట్టి దీని గురించి మనం తెలుసుకుంటే అమరావతి పెన్షన్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రత పథకాల విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల మంజూరుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వారికి కొత్త పెన్షన్లు ఆమోదించినట్లు అధికారిక సమాచారం. కొత్తగా ఎంపిక చేసినటువంటి 8,190 మందికి పెన్షన్లు నగదు చేకూరుతుందని డిసెంబర్ 1 తేదీ నుంచి కొత్తగా మంజూరైన పెన్షన్లు కూడా లబ్ధారులకు అందనున్నాయి. మనకు 8,100 పెన్షన్లు ఇవి ఫస్ట్ విడతలో మనకు వచ్చినటువంటి, మళ్ళీ మనకు జనవరి వరకలా ఇంకా కొన్ని పెన్షన్లు కూడా రాబోతా ఉన్నాయి. దానికి మనము ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలి, ఆయన ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలా ఏమంటా ఉన్నాడు సీఎం చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని కూడా మనం చూసుకుందాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్ల కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెడతా ఉంది ఏపీ ప్రభుత్వము. మరి సీఎం చంద్రబాబుకు 3 లక్షల ప్రతి నెల జీతం. ప్రజల జీతగాడు, ఎంత ధనిక సీఎం అయినా ప్రజల జీతగాడు కదా. నెలకు 3,65,000 రూపాయలు ఏమో తీసుకుంటున్నాడు. కరెక్ట్గా కూడా చూపెడతా మీకు. ఈయన మన చంద్రబాబు నాయుడు సీఎం. మరి అట్లాంటి ఆయనకు పెన్షన్ల మీద గింత కక్ష ఎందుకు? ఎప్పుడైతే మనకు ఈ దివ్యాంగులకు 1,00,000 మందికి పైగా నోటీసులు ఇచ్చిండో అప్పుడే ఏపీలో అంత చిందరవందనంగా మోపైంది. మళ్ళా వాళ్ళ సదరం క్యాంప్ పోవాలి, రీవెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ అది కరెక్ట్గా ఉంటే వాళ్ళకు ఆటోమేటిక్గా పెన్షన్ రన్ అవుతుంది. కొంచెము మనకు ఏదైతే సదరం క్యాంప్కి వెళ్ళిన తర్వాత సదరం సర్టిఫికేట్లో అటు ఇటుగా 2%, 3% ఇన్కమ్ ఉంది అయితే మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి. ఇటువంటి కండిషన్లు పెట్టిండు. చూద్దాం మరి. పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఏలూరులోని జిల్లా గోపాలపురం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించినారు. ప్రస్తుతం డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం మొత్తం 2,738 కోట్ల రూపాయలు విడుదల చేసిందట. 738 కోట్లు విడుదల చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండవల్లి శ్రీనివాసు వెల్లడించినటువంటి వివరాల ప్రకారము ప్రభుత్వము అధిక ప్రాధాన్యతతో నిధులను విడుదల చేస్తుంది. అర్హులు ఎవరు కూడా పింఛన్కి దూరం కాకుండా చర్యలు కూడా తీసుకుంటోంది. ఇదే అడుగుతా ఉన్నారు ఆంధ్ర ప్రజానికమంతా. ఏమడుగుతా ఉన్నారు? ఇక్కడిగో అర్హులు ఎవరు కూడా పింఛన్కి దూరం కాకుండా చర్యలు తీసుకుంటోంది. మరి అర్హులకు సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు నోటీసులు ఇచ్చిండు? దివ్యాంగులకు అంటే అడిగేటోడు లేకపోతే పేద బడుగు బలహీన వర్గాల నీ యొక్క సీఎం ఉక్కుపాదం ప్రభుత్వంలో ఉన్నామని చెప్పేసి ఉక్కుపాదం మొప్పాలను ఉక్కిరి బిక్కిరి చేసినావు, రోడ్లకు ఈడ్చినావు. ఈరోజు నీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి నీచమైనటువంటి పనులు, కొన్ని లపడా పనులు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు చేసిండ్రంటే మరి నీ ఎమ్మెల్యేలు కూడా చేస్తూ ఉన్నారు కదా. కాబట్టి మరి ఎమ్మెల్యేలే గారంగా సూర్యా పనులు చేసినప్పుడు పబ్లిక్ల చిన్న మిస్టేక్లు, అది కూడా మీ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసినటువంటి కక్కుర్తి పనులకు కొంతమంది అనర్హులు ఉండొచ్చు, కాదు అంటలే. కానీ లక్షల మందికి నోటీసులు జారీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆంధ్ర జనం అంతా అడుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పాలి, మరి సారు నువ్వే చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే పింఛన్ల పంపిణీ పైన సిబ్బందికి మార్గదర్శకాలు విడుదల చేసింది సారు. ఎట్లా అంటే పింఛన్ల పంపిణీ విషయంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంటి వద్దకే వెళ్ళి పింఛన్ అందించే పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియలోనే లబ్ధిదారుల వివరాలు రియల్ టైంలోనే సేకరించడము, అనర్హుల జాబితా గుర్తించడము, అలాగే కొత్త దరఖాస్తులను పరిశీలించడము మరియు బోగస్ దివ్యాంగ సర్టిఫికెట్ల పైన కఠిన చర్యలు తీసుకోవడం వంటి అంశాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించింది. ఇక్కడ నేను అంటా ఉన్నా, కొత్త పింఛన్లను మీరు ఎప్పుడైతే రియల్ టైంలో మీరు సేకరిస్తూ ఉన్నాడో ఇక్కడ అనర్హుల జాబితా గుర్తించడంలో మీ అధికారులు కనుక చేతివాటం వాడిర్రు అనుకో చంద్రబాబు నాయుడు, మళ్ళీ అప్పుడు అనర్హులు వచ్చి పింఛన్లలో కూర్చుంటారు. మళ్ళా నువ్వు అందరికీ అర్హులకు కూడా మళ్ళా సున్నం బొట్లు పెడతావని ఆంధ్ర ప్రజలంతా మాట్లాడుకుంటా ఉన్నారు. నువ్వు ఏ అధికారులవైతే సూచనలు ఇచ్చినావో వాళ్ళకు గట్టిగా సుర్కలంటి చేతివాటం లంచగొండి వ్యాపారం చేసేటు ఈ అధికారులు ఉంటే ఇక్కడ అనర్హులకు ఎవ్వరు కూడా ఇవ్వాలని అంటలే. అనర్హుల జాబితాను వాళ్ళని తీసివేయాలి, ఓకే. కానీ అర్హులు మాత్రం మిస్ అయితే అది ఊరుకునేది లేదు, అది కుల్లా మాట. ఇక దివ్యాంగుల సర్టిఫికెట్ల పైన కూడా మీరు చెక్ చేసుకోండి. అర్హులు ఉన్నోళ్ళకే ఖచ్చితంగా ఎన్టీఆర్ పింఛని భరోసా ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ, ఎన్టీఆర్ భరోసా పింఛని కార్యక్రమం జరగనుంది. ఈ యొక్క సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా గోపినాథపట్నం గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఉంగుటూరు మండలము గొల్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాడర్ మీటింగ్లో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు మళ్ళా అమరావతికి తిరిగి చేరుకుంటారు. ఎందుకంటే నాయన మీకు కార్లు ఉంటాయి, హెలికాప్టర్లు ఉంటాయి, కావాలంటే అప్పటికప్పుడే ఫ్లైట్లు కూడా ఏర్పాటు చేసుకొని మీరు గుటికి చేరుకుంటారు. కానీ ఎవరైతే అర్హులకు మీరు పింఛన్ల వేటు వేసిరో రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, సదరం క్యాంపుల చుట్టూ, అంటే ఏదైతే సదరం క్యాంపుకు సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయో వాటన్నిటి చుట్టూ తిరిగి వాళ్ళ మళ్ళా ఇంకిన డబ్బులు ఒడిచినాయి. అది చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలా. ప్రజలారా, ఈ వీడియో మీరు చూసిన తర్వాత దరఖాస్తులు అనేవి ప్రారంభమైనవి. మనం చూసాము 3 నెలలు మనకు ఏదైతే దీపావళి వచ్చిందో దీపావళికి కొన్ని రోజులు నడిపారు. జనవరి దాకా మనకు గడువు ఉంది. మీరు ఖచ్చితంగా దరఖాస్తులు పెట్టుకోండి. దరఖాస్తులు పెట్టుకున్న తర్వాత మీ అన్ని అర్హతలు కరెక్ట్గా ఉండి కూడా మీకేమన్నా ఇబ్బంది పెడితే కింద కామెంట్ చేయరు. ఏ ఊరు, ఏ మండలము, ఏ డిస్ట్రిక్ట్ అని కింద కామెంట్ చేస్తే
మంచిగా చెక్కుదాము. ఏ అధికారి అయినా ఏ పోటుగాడైనా ఇది ఖచ్చితంగా పబ్లిక్లోకి వెళ్ళవలసిన వీడియో, పబ్లిక్ ఉపయోగపడే వీడియో. అందరికి షేర్ చేయాలని కోరుకుంటున్నా. ఆంధ్ర జనానికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.